మూవీ స్టార్టింగ్లో మనకి కొన్ని క్రియేచర్స్ భూమి మీద ఉన్న ప్రజలందరినీ చంపేస్తున్నట్లు చూపిస్తారు. వాటిని తప్పించుకుని కేవలం కొద్ది మంది మాత్రమే బ్రతుకున్నారు. అసలు ఈ క్రియేచర్స్ ఎలా పుట్టాయి, ఈ భూమి మీదకి ఎలా వచ్చాయి వంటి విషయాలేమీ ఎవరికీ తెలియదు. సైంటిస్టులు మాత్రం పురుగులకి ఒక రకమైన వైరస్ వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి అవి ఇలా భారీ పరిమాణంలో ఒక క్రియేచర్స్ గా మారిపోయినట్లు భావిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి మూవీలో ఇంపార్టెంట్ లీడ్ అయిన పాల్ని చూపిస్తారు. అతను సిటీలోకి వెళ్ళి కొన్ని నెససరీ థింగ్స్ ని తీసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు అతనికి ఒక సైరన్ వినిపిస్తుంది. ఇది వినగానే అతను తన చేతికి దొరికిన వస్తువులను తీసుకుని వీలైనంత వేగంగా ఆ సిటీకి దూరంగా వచ్చేసి ఆ సిటీ వైపు చూస్తే అక్కడ గవర్నమెంట్ ఆ సిటీ మొత్తాన్ని స్మోక్ తో కవర్ చేసి ఉంటుంది. తర్వాత అతను తను సంపాదించిన ఆ వస్తువులన్నిటినీ తీసుకొని ఆ సిటీ అవుట్స్కట్ లో ఉన్న ఒక పాడుబడ్డ ఇంట్లోపలికి వెళ్లి అక్కడ ఉంచిన తన ఇద్దరు చిన్న పిల్లల్ని కలుసుకుంటాడు. పిల్లల యొక్క మదర్ రీసెంట్ గానే చనిపోయి ఉంటుంది. ఇప్పుడు పాలే ఆ ఇద్దరు పిల్లల్ని చూసుకుంటున్నాడు. ఇలా 15 years గడిచిపోయి ఉంటాయి. ఆ పిల్లలిద్దరూ పెద్దవాళ్ళు అయిపోయారు. బట్ పాల్ ఇంకా అతని ఇద్దరు పిల్లలు ఇంకా ఆ పాడుబడ్డ ఇంట్లోనే ఉంటున్నారు. వాళ్ళు డే టైం బయటకు వెళ్లి వాళ్ళకు కావాల్సిన సప్లైస్ అన్నిటినీ వెతకడం అండ్ నైట్ అయ్యేసరికి ఆ ఇంట్లోనే డోర్స్ ఇంకా విండోస్ ని క్లోజ్ చేసి జాగ్రత్తగా ఉండటం చేస్తున్నారు. అలా ఎప్పటిలాగే చీకటి పడి ఉంటుంది. పాల్ కొడుకులో ఒకడైన జోసెఫ్ ఆ ఇంటి యొక్క విండోస్ అన్నిటినీ క్లోజ్ చేసి వాళ్ళు పెంచుకుంటున్న డాగ్ రోకోని లోపలికి వెళ్ళిపోమంటాడు. పాల్ మాత్రం అతని ఇంకొక కొడుకు థామస్ వచ్చే వరకు వెయిట్ చేసి అతను రాగానే ఎందుకింత లేట్ అయింది, చీకటి పడిపోతుంది కదా అని తిడుతుంటాడు. అందుకతను లేదు, మన నైబర్స్ రోజ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఏదో హెల్ప్ కావాలంటే చేసి వచ్చేసరికి లేట్ అయింది అని చెప్తాడు. వీళ్ళ నైబర్స్ కి ఒక ఫామ్ కూడా ఉండుంటుంది. అలా వాళ్ళ ముగ్గురు ఆ ఇంటి లోపలికి వెళ్లిపోయి డోర్స్ ఇంకా విండోస్ అన్నిటినీ క్లోజ్ చేసి డిన్నర్ కోసం కూర్చుంటారు. అండ్ పాల్ మరొకసారి థామస్ ని ఇంకెప్పుడు ఇలా లేట్ చేయకు, నువ్వు సరిహద్దులు దాటి వెళ్ళకు అని చెప్తుంటాడు. ఇప్పుడు జోసెఫ్ ఉన్నాడు కదా, అతను వాళ్ళ బ్రదర్ ని రెచ్చగొడతాడు. దీనివల్ల థామస్ కి కోపం వచ్చి వాళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉంటారు. ఇది చూసిన పాల్ వాళ్ళిద్దరిని ఆపి సర్ది చెప్తాడు. వాళ్ళు అలా డిన్నర్ చేశాక చెస్ ఆడుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళ డాగ్ బేస్మెంట్ వైపు చూపించి గట్టిగా అరుస్తూ ఉంటుంది. సో పాల్ ఇంకా థామస్ బేస్మెంట్ కి వెళ్లి ఏంటా అని చూస్తున్నప్పుడు ఆ ఇంటికి ఉన్న వేరొక ఎంట్రన్స్ నుంచి ఒక క్రియేచర్ లోపలికి రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో వాళ్ళు చాలా కష్టపడి దానిని ఆపిన తర్వాత ఆ క్రియేచర్ ట్రై చేసి అలసిపోయి ఇంకా అక్కడి నుండి వెళ్లిపోతుంది. తర్వాత వాళ్ళు పైకొచ్చాక జోసెఫ్ తో నువ్వెందుకు మాకు హెల్ప్ చేయడానికి రాలేదని అడుగుతాడు. అందుకతను లేదు, అది మన ఇంటి లోపలికి రావడానికి ట్రై చేసింది కదా, నేను దాని ఫ్రీక్వెన్సీని కౌంట్ చేశానని అంటాడు. అది మొత్తం 3 times అటెంప్ట్ చేసింది. ఫస్ట్ టైం 10 seconds అయితే సెకండ్ టైం 20 seconds అండ్ లాస్ట్ టైం 1 second మాత్రమే. అంటే అది ఫస్ట్ టైం అసలు లోపల ఎవరైనా ఉన్నారో లేదో తెలుసుకోవడానికి చూసింది. అండ్ రెండవసారి ఫోర్స్ఫుల్ గా ట్రై చేసింది. మూడవసారి ఫ్రస్ట్రేట్ అయి ఒకటి నాక్ చేసి వెళ్లిపోయిందని చెప్తుంటాడు. మార్నింగ్ ఆ క్రియేచర్ అటాక్ చేసిన ఆ డోర్ ని చూస్తే దానిపై బోల్డ్ అన్ని క్లా మార్క్స్ ఉంటాయి. అండ్ ఆ డోర్ కూడా బాగా వీక్ అయిపోయి ఉంటుంది. సో వాళ్ళు మళ్ళీ కొన్ని చెక్కలను తెచ్చి దాన్ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేయాలనుకుంటారు. థామస్ వుడ్ ని కట్ చేస్తూ ఉంటాడు. బట్ జోసెఫ్ వాళ్ళకి హెల్ప్ చేయకుండా గ్యారేజ్ లో కూర్చుని దేన్నో బిల్డ్ చేస్తూ ఉంటాడు. ఇది చూసిన పాల్ జోసెఫ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఒక కార్ ని తీసుకుని అతను దాన్ని రిపేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. పాల్ అతనికి హెల్ప్ చేస్తాడు. దీనివల్ల ఆ కార్ అనేది బాగవుతుంది. ఇప్పుడు పాల్ తన ఇద్దరు పిల్లల్ని దాంట్లో ఎక్కించుకుని వాళ్ళకి దాన్ని ఎలా డ్రైవ్ చేయాలో నేర్పిస్తాడు. ఇలా ఈవినింగ్ అయిపోతుంది. సో ఇప్పుడు పాల్ వాళ్ళిద్దరిని మీరు వెళ్ళి మనకు తినడానికి ఏమైనా ఫుడ్ ని తీసుకుని రండి, నేను ఇంటి దగ్గర డోర్ సంగతి చూస్తా అని అంటాడు. బట్ థామస్ అందుకు లేదు, నేను ఫామ్ కి వెళ్తా అని చెప్పా కదా అని అన్నా, లేదు దానికంటే ఇది చాలా ఇంపార్టెంట్ అని తన ఇద్దరు కొడుకుని ఆ కార్ ఇచ్చి పంపిస్తాడు. దీనివల్ల థామస్ తన తమ్ముడితో గొడవ పడతాడు. ఎందుకంటే నువ్వు చిన్నవాడివి కదా, నీకు ప్రొటెక్షన్ కావాలి, అందుకోసమే నీకు తోడుగా నన్ను ఇచ్చి పంపించారు, నీ వల్ల నేను ఫామ్ కి వెళ్ళలేకపోతున్నా అని తిడతాడు. అందుకు జోసెఫ్ లేదు, నేను ఒక్కడనే మేనేజ్ చేసుకోగలను అని చెప్పడంతో సరే అని తను ఆ ఫామ్ దగ్గర దిగిపోయి జోసెఫ్ తో నువ్వు వెళ్ళి కావాల్సిన ఐటమ్స్ ని తీసుకుని రా, అలా తిరిగి వచ్చేటప్పుడు నన్ను పికప్ చేసుకో అని ఆ పిల్లాడిని ఒక్కడినే అక్కడ నుండి పంపించేస్తాడు. ఇంకొక వైపు పాల్ వాళ్ళ ఇంటి యొక్క డోర్ ని ఫిక్స్ చేసేసి వాటర్ ఫాల్ దగ్గర కూర్చుని స్మోక్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అతనికి అక్కడ ఒక బ్లాక్ కలర్ లో ఒక గుహ కనిపిస్తుంది. ఇటువైపు జోసెఫ్ ఒక్కడే ఒక రివర్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఒక పాతబడ్డ షిప్ ఉంటుంది. దానిలో వాళ్ళకి కావాల్సినవి ఏమన్నా దొరుకుతాయని లోపలికి వెళ్లి అంతా చూస్తుంటాడు. అందులో తనకి కావాల్సినవి ఏమీ దొరకవు. బట్ వాల్స్ పై కొన్ని డర్టీ మ్యాగజైన్స్ ఉంటాయి. మన జోసెఫ్ తన లైఫ్ లో ఫస్ట్ టైం ఇలాంటివి చూడటం. సో ఇవేంటని అలా సర్ప్రైజ్ అయి చూస్తూ ఉండిపోతాడు. అండ్ అక్కడ ఉన్న ఇంకొక రూమ్ నుంచి కొన్ని చిన్న చిన్న బగ్స్ లాంటివి అతనిపై పడి దాడి చేస్తుంటాయి. సో అతను వాటి నుండి ఎలాగో తప్పించుకుని బయటకు వచ్చేస్తాడు. ఇంకొక వైపు థామస్ ఆ ఫామ్ దగ్గరే ఆగిపోయి ఉంటాడు కదా, అక్కడికి వెళ్లి ఆ రోజ్ ఫ్యామిలీకి వాళ్ళ పనుల్లో హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళకి చార్లెట్ అనే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి అంటే థామస్ కి ఇష్టం. ఆమెను చూడటానికి రోజు ఏదో ఒక వంక పెట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాడు. పని కంప్లీట్ అయ్యాక థామస్ ఇంకా చార్లీ అలా వాక్కి వెళ్లి వాళ్ళకు తెలిసిన గేమ్స్ ఏవో ఆడుకుంటూ అసలు ఈ అపోకలిప్స్ ఎలా ఫామ్ అయ్యింది, చిన్న చిన్న బగ్స్ కాస్త ఇలా పెద్ద క్రియేచర్స్ గా ఎలా మారిపోయాయి అని ఎవరికి తెలిసిన థియరీ గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా చీకటి పడుతూ ఉండటంతో థామస్ నేను ఇంటికి వెళ్లాలని అంటాడు. సో చార్లెట్ తనని గట్టిగా హక్ చేసుకుని జాగ్రత్తగా వెళ్ళు అంటుంది. పాల్ కూడా ఇంటి దగ్గర వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. జోసెఫ్ వెళ్లి ఆ కార్ లో కూర్చొని కార్ ని స్టార్ట్ చేస్తాడు. బట్ అది స్టార్ట్ కాదు. చాలాసేపు ట్రై చేసిన తర్వాత మొత్తానికి అది ఎలాగో స్టార్ట్ అవుతుంది. ఇటువైపు థామస్ ఇంటికి వచ్చేయాలి అన్న కంగారులో పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు అక్కడ ఒక కుంటుంటుంది. అతను చూసుకోకుండా అందులో స్లిప్ అయి పడిపోతాడు.
ఇటువైపు జోసెఫ్ ఆ కార్ని డ్రైవ్ చేసుకుని ఫామ్ దగ్గరికి వచ్చి థామస్ కోసం వెయిట్ చేస్తాడు. బట్ థామస్ ఆ గుంటలో పడిపోయి ఉండటం వలన జోసెఫ్ ఎంతసేపు వెయిట్ చేసినా అక్కడికి రాకపోవటంతో తను ఫాదర్ దగ్గరికి వెళ్లి జరిగిన ఈ విషయాలన్నిటినీ చెప్తాడు. సో పాల్ సరే అయితే నువ్వు ఇంట్లోపలికి వెళ్లి ప్రతి డోర్ ని క్లోజ్ చేసుకుని జాగ్రత్తగా ఉండు, నేను రోకో వెళ్లి థామస్ కోసం వెతుకుతామని తన డాగ్ ని తీసుకుని వెతకడం ప్రారంభిస్తాడు. ఇటువైపు థామస్ గుంటలో పడిపోయి ఉంటాడు కదా, తనకి మెలకు వచ్చాక తన దగ్గర ఉన్న లైటర్ ని వెలిగించుకొని చూస్తే అక్కడ గోడకి ఉన్న ఒక హోల్ ద్వారా ఒక క్రియేచర్ అతని వైపుకి వస్తూ ఉంటుంది. అండ్ అది అలా వచ్చేటప్పుడు గట్టిగా అరుస్తుంది. ఈ సౌండ్ పాల్ కి ఇంకా తను పెంచుకుంటున్న డాగ్ కి కూడా వినబడుతుంది. సో థామస్ తన దగ్గర ఉన్న ఒక కత్తితో ఆ మాన్స్టర్ ని పొడవగానే అది భయంతో అక్కడి నుండి వెళ్లిపోతుంది. బట్ ఇంకొక మాన్స్టర్ థామస్ ని పైనుంచి పట్టుకుని ఊపిరి అందకుండా చేసేస్తుంది. తను చనిపోతాడు అనే టైంకి అక్కడికి పాల్ వచ్చి ఆ క్రియేచర్ ని చంపేస్తాడు. వాళ్ళు అక్కడ నుండి తప్పించుకోవాలనుకుంటారు. బట్ నైట్ టైం వాళ్ళు ఇంటికి వెళ్తే అది వాళ్ళకే రిస్క్ కాబట్టి వాళ్ళు వెళ్లకుండా మార్నింగ్ అయ్యే వరకు అక్కడే ఉండాలనుకుంటారు. బట్ ఆ గుహలో అలాంటి క్రియేచర్స్ ఇంకా చాలా ఉన్నాయి. అవి వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటాయి. ఇది పసికట్టిన వాళ్ళ డాగ్ పదే పదే అవి వస్తున్న వైపు అరుస్తూ ఉంటుంది. సో పాల్ తన దగ్గర ఉన్న ఒక బాంబ్ ని వెలిగించి ఆ క్రియేచర్స్ ఉన్న హోల్లోకి విసిరేస్తాడు. దీనివల్ల అక్కడ పెద్ద ఎక్స్ప్లోషన్ జరుగుతుంది. అంతేకాకుండా దానివల్ల మన పాల్కి కూడా కొన్ని గాయాలవుతాయి. ఇంకొక వైపు మన జోసెఫ్ ఇంట్లో ఉన్నాడు కదా, అతని దగ్గరికి కూడా కొన్ని క్రియేచర్స్ వచ్చి ఇంట్లోపలికి ఎంటర్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాయి. బట్ మన జోసెఫ్ మెయిన్ డోర్ కి ఎదురుగా ఒక చైర్ లో కూర్చొని నిద్రపోతూ ఉంటాడు. ఒక రోప్ ని తన చైర్ కి కట్టేసుకొని ఉంటాడు. ఇప్పుడు క్రియేచర్ ఆ డోర్ కి ఉన్న ఒక చిన్న హోల్ ద్వారా తన నెయిల్ ని గ్రో చేసుకుంటూ జోసెఫ్ ని టెస్ట్ చేస్తుంది. ఏంటంటే అతను పడుకున్నాడా లేదా అని. అతను పడుకొని ఉన్నాడు అని కన్ఫర్మ్ చేసుకుని ఆ క్రియేచర్ లోపలికి రాగానే జోసెఫ్ తన చైర్ కి కట్టిన ఆ రోప్ ని విప్పి ఒక కేజ్ లాంటిది ఆ క్రియేచర్ పై పడేసి దానిని ట్రాప్ చేస్తాడు. తర్వాత అతను ఆ కేజ్ పై బ్లాంకెట్ ని కప్పేసి వెళ్లి పడుకుంటాడు. మార్నింగ్ అయి ఉంటుంది. బట్ ఇప్పటికీ కూడా తన బ్రదర్ ఇంకా ఫాదర్ రాకపోవడంతో తన వెహికల్ ని వేసుకుని వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటాడు. ఇంకొక వైపు థామస్ వాళ్ళ ఫాదర్ కి బాగా గాయాలు అవ్వటంతో ఎలాగో కష్టపడి ఆ గుహ నుండి బయటకు తీసుకుని వస్తుంటాడు. కార్ సౌండ్ వినగానే ఆ డాగ్ జోసెఫ్ దగ్గరికి వెళ్లి థామస్ వాళ్ళు ఉన్న ప్లేస్ ని చూపించడంతో వాళ్ళ ముగ్గురు తిరిగి కలుసుకుంటారు. తర్వాత వాళ్ళిద్దరూ ఎలాగో కష్టపడి పాల్ ని కార్ ఎక్కించి ఇంటికి తీసుకుని వస్తారు. ఈ టైంలో థామస్ అక్కడ ఉన్న ఆ కేజ్ ని గమనించి దానిపై ఉన్న బ్లాంకెట్ ని తీసినప్పుడు అందులో ఉన్న ఆ క్రియేచర్ పిచ్చిగా బిహేవ్ చేస్తుంటుంది. సో జోసెఫ్ వెంటనే దానిని బ్లాంకెట్ తో కవర్ చేసేసి ఈ క్రియేచర్స్ కి లైట్ అంటే పడదు, అవి మీద పడినప్పుడు ఇవి ఇలాగే బిహేవ్ చేస్తాయని అంటుంటాడు. ఇంకా జోసెఫ్ మాట్లాడుతూ ఈ క్రియేచర్స్ చాలా తెలివైనవి, అవి జస్ట్ 8 సెకండ్స్ లోనే ఇంటికి వచ్చేసాయి. బట్ ఇంకొక క్రియేచర్ దీనిని పట్టుకోవడంతో భయపడి అక్కడ నుండి పారిపోయిందని చెప్తాడు. అందుకు థామస్ అయ్యుండొచ్చు, ఎందుకంటే మేము లాస్ట్ నైట్ కేవ్ లో కొంత క్రియేచర్స్ ని చంపేశాం. మేబీ అవి రివెంజ్ తీర్చుకోవడానికి ఇంటి దగ్గరికి వచ్చుంటాయి. ఎందుకంటే నేను చార్లెట్ తో మాట్లాడాను, వాళ్ళ ఇంటికి ఈ క్రియేచర్స్ చాలా తక్కువగా వెళ్తున్నాయంట అంటాడు. జోసెఫ్ మేబీ నువ్వు కాదేమో, నాన్నే ఆ క్రియేచర్స్ ని చంపుంటారు, నువ్వు గొప్పలు చెప్తున్నావని అంటాడు. అందుకు థామస్ తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఆ క్రియేచర్ ని కేజ్ నుంచి వదిలేసి దానిని చంపాలనుకుంటాడు. జోసెఫ్ దాన్ని వదిలేయకు, నేను దానిపైన స్టడీ చేయాలని అంటూనే ఉంటాడు. బట్ అప్పటికే అది లేట్ అయిపోవడంతో ఆ క్రియేచర్ ఆ కేజ్ నుంచి తప్పించుకొని దాక్కుంటుంది. వాళ్ళ డాగ్ ఆ క్రియేచర్ వైపు చూసి అరుస్తూ ఉండటంతో ఇరిటేట్ అయిన క్రియేచర్ వాళ్ళ పైకి దాడి చేస్తుంది. ఈ టైంలో జోసెఫ్ దానిని పట్టుకోవడంతో థామస్ అక్కడ ఉన్న ఒక గొడ్డలని తీసుకుని ఆ క్రియేచర్ యొక్క తలని నరికేస్తాడు. ఇప్పుడు జోసెఫ్ చనిపోయిన ఆ క్రియేచర్ యొక్క డెడ్ బాడీని గ్యారేజ్ కి తీసుకుని వెళ్లి దాని గురించి పూర్తిగా తెలుసుకోవడం కోసం కట్ చేసి దాని బాడీని ఎగ్జామిన్ చేస్తుంటాడు. బట్ అతను ఎంత ట్రై చేసినా ఆ క్రియేచర్ గురించి అసలేం తెలుసుకోలేకపోతాడు. ఈ టైంలో థామస్ అక్కడికి వచ్చి మన ఫాదర్ ని నైబర్స్ ఇంటికి తీసుకుని వెళ్దాం, వాళ్ళ దగ్గర మెడిసిన్ ఉండొచ్చు, దాని ద్వారా మన ఫాదర్ కి క్యూర్ చేద్దామని అంటాడు. అందుకు జోసెఫ్ లేదు, మన నైబర్స్ మనకి హెల్ప్ చేయరు అన్నా సరే థామస్ అతని బలవంత పెట్టడంతో సరే అంటాడు. సో వాళ్ళు వాళ్ళ ఫాదర్ ని కార్ లోకి ఎక్కించుకొని వాళ్ళ నైబర్స్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. అతని కండిషన్ చూసిన ఆ రోజ్ ఫ్యామిలీ, మీ ఫాదర్ కి బాగా గాయాలయ్యాయి, వాటిని క్యూర్ చేసేంత మెడిసిన్స్ మా దగ్గర లేదు అని అంటాడు. థామస్ వాళ్ళని చాలా రిక్వెస్ట్ చేస్తాడు. చార్లెట్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. బట్ వాళ్ళ పేరెంట్స్ మాత్రం థామస్ నువ్వైతే ఇక్కడ ఉండొచ్చు, మీ బ్రదర్ ఇంకా మీ ఫాదర్ ఇక్కడ ఉండటానికి వీల్లేదని చెప్పేస్తారు. సో సిచ్యువేషన్ అర్థం చేసుకున్న జోసెఫ్ కోపంగా అక్కడి నుండి వచ్చేస్తాడు. థామస్ అతని రిక్వెస్ట్ చేస్తుంటాడు. బట్ జోసెఫ్ మాత్రం లేదు, నేను నీకు ముందే చెప్పా కదా, అండ్ మన తండ్రి యొక్క పరిస్థితికి నువ్వే కారణం, నీ వల్లే మన ఫాదర్ ఈ రోజు చనిపోతున్నారని తిడతాడు. దీనివల్ల అన్నదమ్ములు ఇద్దరి మధ్య చిన్న గొడవ జరుగుతుంది. ఇప్పుడు థామస్ జోసెఫ్ యొక్క గొంతు పట్టుకుని నిలుముతాడు. దీనివల్ల జోసెఫ్ ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఇంకా చనిపోతాడు అనే టైంకి థామస్ రియలైజ్ అయ్యి నేను కోపంలో ఎంత పని చేయబోయా అని కంగారు పడతాడు. ఇప్పుడు జోసెఫ్ కార్లో తన ఫాదర్ ని తీసుకుని అక్కడి నుండి వచ్చేస్తాడు. థామస్ మాత్రం ఆ రోసి యొక్క ఫ్యామిలీతోనే ఉండిపోతాడు. ఇప్పుడు ఆ అమ్మాయి థామస్ ని లోపలికి తీసుకుని వెళ్లి అతనికి కొంచెం ఫుడ్ పెట్టి తర్వాత తన రూమ్ అంతటిని చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ కిస్ చేసుకుంటూ ఉండగా అక్కడికి ఆ అమ్మాయి యొక్క ఫాదర్ వచ్చి తన కూతుర్ని వేరొక రూమ్ కి పంపించేస్తాడు. ఇంకొక వైపు జోసెఫ్ తన ఫాదర్ ని తీసుకుని తిరిగి ఇంటికి వచ్చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ క్రియేచర్స్ భూగర్భం నుండి ఒక ప్లేస్ కి వెళ్తూ ఉంటాయి. దీనిని పసిగట్టిన అక్కడ ఉన్న కొన్ని షీప్స్ భయంతో పరిగెడుతూ ఉంటాయి. తన ఫాదర్ ని తీసుకుని ఇంటికి వచ్చి చూస్తే ఆ ఇంటి
ఇంటి బయట మట్టిలో కొంత తవ్వి ఉంటుంది. దీని అర్థం ఆ క్రియేచర్స్ ఇంటికి వచ్చాయని తెలుసుకున్న ఆ అబ్బాయి వెంటనే ఆ ఇంటి లోపలికి వెళ్లి అక్కడున్న డోర్స్ ఇంకా విండోస్ అన్నిటిని క్లోజ్ చేసేస్తాడు. బట్ ఈ టైంలో వాళ్ళు ఉంటున్న నేలకి గుంతపడి ఉండటాన్ని గమనిస్తాడు. ఇటువైపు థామస్ చార్లెట్ ఇంట్లో కొన్ని వస్తువులను సీక్రెట్ గా తీసుకుంటూ ఉంటాడు. ఇది గమనించిన ఆమె అసలు నువ్వేం చేస్తున్నావని అన్నప్పుడు మా ఫాదర్ కి గాయాలయ్యాయి, నువ్వు కూడా చూసావు కదా, ఇప్పుడు అతనికి మెడికేషన్ అవసరం, ప్లీజ్ నాకు హెల్ప్ చేయనటంతో ఆమె వాళ్ళ ఇంట్లో ఉన్న మందులను తీసి అతనికి ఇస్తుంది. తను ఆ మందులను తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఫార్మ్ ఎంప్లాయీలో ఒక అతను అతన్ని పట్టుకొని నువ్వు ఈ మెడిసిన్స్ ని దొంగలించావు కదా అంటాడు. థామస్ అందుకు లేదు, చార్లెటే నాకు ఇవి ఇచ్చిందని చెప్పినా అతను నమ్మకుండా మిగతా ఎంప్లాయీస్ ని పిలిచి అతన్ని పట్టుకుని అక్కడ ఉన్న ఒక గెరాజ్ లోకి తీసుకుని వెళ్లి అతన్ని కట్టేస్తారు. ఇప్పుడు వాళ్ళల్లో ఒక అతను థామస్ ని షూట్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. బట్ అతను ఉంచిన ప్లేస్ లో ఒక పెద్ద హోల్ పడి అతను ఉన్నట్టుండి ఆ హోల్ లోకి పడిపోతాడు. దీన్ని చూసిన ఇంకొక అతను ఆ హోల్ లోపలికి దిగి ఏముందా అని చూస్తే అందులోంచి ఒక క్రియేచర్ బయటకు వచ్చింటుంది. ఇంకొక వైపు చార్లెట్ హౌస్ ఉంది కదా, వాళ్ళ ఇంట్లో ఏవో నాయిసెస్ అవుతూ ఉంటాయి. ఇది గమనించిన వాళ్ళ ఫాదర్ ఒక క్యాండిల్ ని తీసుకుని ఆ నాయిస్ వస్తున్న వైపు వెళ్లి చూస్తే ఆ క్రియేచర్ అతనిపై పడి దాడి చేస్తుంది. దీనివల్ల ఆ క్యాండిల్ కింద పడిపోయి అక్కడ ఉన్న ఒక కంటెంట్ కి అంటుకుపోతుంది. దీన్ని చూసిన తన వైఫ్ అతనికి హెల్ప్ చేయాలనుకుంటుంది. బట్ ఆ క్రియేచర్ ఆమె మీద కూడా పడుతుంది. బట్ అతను ఎలాగో తేరుకుని దాని నుంచి ఆమెను తప్పించుతాడు. సో ఆమె తప్పించుకుని తన కూతురు దగ్గరికి వెళ్లాలనుకున్న ఆ క్రియేచర్ వెంటపడి ఆమెను కూడా చంపేస్తుంది. కానీ చార్లెట్ ఇప్పటి వరకు తన రూమ్ లో సేఫ్ గానే ఉండుంటుంది. బట్ వాళ్ళ మదర్ ఇంకా ఫాదర్ అరుపులు వినిపించడంతో తను బయటికి వచ్చి చూస్తే ఒక క్రియేచర్ వాళ్ళ మదర్ యొక్క డెడ్ బాడీని పట్టుకుని కూర్చుంటుంది. దీంతో భయపడిన ఆమె అక్కడ నుండి తప్పించుకుంటుంది. ఇటువైపు గెరాజ్ లో థామస్ ని కట్టేసి ఉంచుతారు కదా, ఆ క్రియేచర్స్ అన్ని బయటకు వచ్చి అక్కడున్న ఒక్కొక్కరిని చంపేస్తూ ఉంటాయి. అండ్ అక్కడ ఆ గెరాజ్ కి నిప్పంటుకుంటూ ఉంటుంది. కానీ థామస్ ఎలాగో తనకి కట్టేసి ఉంచిన ఆ కట్లను విడిపించుకుంటాడు. ఈ టైంలో ఒక క్రియేచర్ అతన్ని గమనించి అతని పైకి వస్తూ ఉంటుంది. ఇప్పుడు చార్లెట్ ఒక గన్తో ఆ క్రియేచర్ ని షూట్ చేసి చంపేస్తుంది. ఇటువైపు జోసెఫ్ వాళ్ళ ఇంటి గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక పెద్ద రంధ్రం ఉంటుంది కదా, దాని అంతటిని ఫర్నిచర్ తో కవర్ చేసి ఆ క్రియేచర్స్ లోపలి రాకుండా చేస్తుంటాడు. ఇటువైపు థామస్ ఇంకా చార్లెట్ ఇంటికి వచ్చి చూస్తే ఆ ఇల్లంతా నిపంటుకుని ఉంటుంది. ఇప్పుడు చార్లెట్ థామస్ తో మా మదర్ ఇంకా ఫాదర్ చనిపోయారు, సో మనం ఇంటికి వెళ్దామని చెప్పి వాళ్ళిద్దరూ జోసెఫ్ వాళ్ళు ఉన్న ఇంటికి వెళ్తారు. వాళ్ళని చూసిన జోసెఫ్ కూడా లోపలికి రాణిస్తాడు. అండ్ ఇప్పుడు జోసెఫ్ వాళ్ళకి ఒక ప్లాన్ చెప్తాడు. అదేంటంటే మనం ఇంట్లో ఉన్న ఫర్నిచర్ అంతటిని ఒక చోట ఉంచి దానిపై ఫ్యూయల్ ని జల్లుదాము. అండ్ ఇంకా ఏ వస్తువులు అయితే నిప్పుని త్వరగా అంటుకుంటాయో వాటన్నిటిని అక్కడ ఉంచుదాము అని అంటాడు. అనుకున్నట్టుగానే వాళ్ళ ముగ్గురు స్ప్లిట్ అయ్యి వాళ్ళకి మండే పదార్థాలు ఏమున్నాయో వాటన్నిటిని తీసుకొచ్చి ఒక చోట కుప్పలా పేరుస్తారు. బట్ ఇదే టైంలో ఆ ఇంటి చుట్టూ క్రియేచర్స్ వచ్చేస్తుంటాయి. వాళ్ళు ఉన్నదే ముగ్గురు, బట్ ఆ క్రియేచర్స్ చాలా సంఖ్యలో ఉండి ఒక్కొక్కటిగా వెళ్ళి వాళ్ళపై దాడి చేస్తూ ఉంటాయి. సో పాల్ కూడా వాళ్ళతో జాయిన్ అయ్యి క్రియేచర్స్ ని చంపడానికి హెల్ప్ చేస్తాడు. వాళ్ళు ఎంత ఫైట్ చేసినా సరే ఆ క్రియేచర్స్ లెక్కలేనంత సంఖ్యలో ఉండటం వలన అవి వస్తూనే ఉంటాయి. సో వాళ్ళు పేలుడు పదార్థాలన్నిటినీ ఒక కుప్పగా పేర్చుంటారు కదా, దానిని వెలిగించి అది పేలేలోపు వాళ్ళకి దగ్గరలో ఉన్న ఒక ఫ్రీజర్ లో దాక్కుందామని ప్లాన్ వేస్తుంటారు. సో అనుకున్నట్టుగానే దానిని వెలిగించిన తర్వాత అనుకున్నట్టుగానే థామస్, జోసెఫ్, చార్లెట్ ఇంకా వాళ్ళు పెంచుకుంటున్న కుక్క రాకో వీళ్ళ నలుగురు వెళ్ళి ఆ ఫ్రీజర్ లో దాక్కుంటాడు. బట్ పాల్ మాత్రం వాళ్ళతో పాటు వెళ్లకుండా ఆ బాంబు పేలే వరకు ఆ క్రియేచర్స్ ని డైవర్ట్ చేయాలని డిసైడ్ అయ్యి వాళ్ళని ఆ ఫ్రీజర్ లో లాక్ చేసి బయటే ఉండిపోతాడు. ఇలా అతను ఆ క్రియేచర్స్ తో ఫైట్ చేస్తూ ఉండగా కొంచెం సేపటి తర్వాత వాళ్ళు రెడీ చేసిన ఆ బాంబు అనేది పేలి చాలా వరకు క్రియేచర్స్ అన్ని చనిపోతాయి. అండ్ పాల్ కూడా చనిపోతాడు. ఈ ముగ్గురు పిల్లలు కొంచెం సేపటి వరకు ఆ ఫ్రీజర్ లోనే ఉండి అంతా సద్దుమణిగిన తర్వాత బయటకు వచ్చి పాల్ కోసం వెతికితే అతను వాళ్ళకెక్కడా కనిపించకపోవడంతో ఆ కార్ తీసుకుని బయటకు వచ్చేస్తారు. వాళ్ళ అలా ఇంటికి చాలా దూరంగా వెళ్ళిపోయి ఆ నైట్ అంతా అక్కడే టైం స్పెండ్ చేసి మార్నింగ్ అయ్యాక తిరిగి ఆ ఇంటికి వచ్చి చూస్తే అక్కడ చాలా వరకు క్రియేచర్స్ చనిపోయి ఉంటాయి. కానీ పాల్ యొక్క ఇల్లు అండ్ చార్లెట్ యొక్క ఇల్లు రెండు తగలడిపోయాయి. సో వాళ్ళు ఇంకా ఇంట్లో ఉండలేమని డిసైడ్ అయ్యి ఆ ఇంట్లో వాళ్ళకు కావాల్సిన నెససరీ ఐటమ్స్ అన్నిటినీ తీసుకుని ఆ కార్ లో వాళ్ళ ముగ్గురు వాళ్ళ డాగ్ తో పాటు వేరొక ప్లేస్ కి వెళ్ళిపోయినట్లు చూపించడంతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ ఇప్పటి వరకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.